రిక్వెస్ట్ చేస్తున్నాం. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మీడియా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా చిత్ర కథానాయకుడు హరీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి అయ్యప్ప స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సూపర్ హీరోగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా త్రినాథరావు గారు సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఎగ్జైట్మెంటు ఇట్లా ఎన్నో పెట్టి తీస్తున్నారు. నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు. కాకపోతే ఉన్నా లేకపోయినా బాగా నడిపిస్తున్నారు. ఈ చిత్రం మా ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా సూపర్ హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మధ్యతరగతి కుటుంబంలో సెంటిమెంట్లు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అందులోనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అటువంటి ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు మా చిత్ర నిర్మాతలకి, దర్శకులు త్రినాథరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ చిత్రం విజయం పొందాలని, సూపర్ హిట్ ఇవ్వాలని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గ్లిమ్స్ లాంచ్కే వేదిక ఇంత నిండిపోయిందంటే, అంటే ఫస్ట్ ఈవెంట్కే సినిమాకి సంబంధించి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు వచ్చారంటేనే అర్థమవుతోంది. ఇది ఇంకా హాఫే, సగమే. అంటే ప్రొడక్షన్ హౌస్ వీళ్ళని ఎంత బాగా చూసుకుని ఉంటే వీళ్ళు ఇంతనే మేము రెడీ అంటూ వచ్చి ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. సో చాలా హంగామా, చాలా ఫన్ ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఇంత ఫన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారో ప్రవీణ్ పూడి గారు ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా చేయబోతూ ఉన్నారేమో. రండి రండి, ఇప్పుడే ఇంకా ఉంది కదా. ఎస్, సో ఎడిటర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి హరీష్ గారు అండ్ నిఖిల గారు, కంగ్రాచులేషన్స్. సో దిస్ ఇస్ ఫస్ట్ మీరు మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్. మీరు కెమెరా వైపు తిరగకపోతే స్పీచ్ మొత్తం ఎడిట్ అయిపోతుంది. గిఫ్ట్ ఇచ్చారని చెప్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. అండ్ త్రినాథ్ గారితో నేను చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాను అండ్ డెఫినెట్గా దిస్ ఫిల్మ్ కూడా బాగా వస్తుంది ఎంటర్టైన్మెంట్ అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, హరీష్ గారికి మంచి మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో వెరీ తక్కువ టైంలో ఆయనతో నాకు జరిగిన ఇంటరాక్షన్స్ అండ్ వెరీ వార్మ్ పర్సనాలిటీ ఈజ్ అండ్ డెఫినెట్గా ఆయనకున్న విష్ని డెఫినెట్గా ఈ ఫిలిం ఫుల్ఫిల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ గారు విక్రాంత్ శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ హ్యాపీ బర్త్డే హరీష్ గారు. అండ్ మై నేమ్ ఈజ్ విక్రాంత్ శ్రీనివాస్ అండి. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ ఇస్తున్నాను. దీనికోసం నేను మా త్రినాథ్ గారు ఎప్పటి నుండో 8-10 years నాకు పరిచయం సార్. ఎప్పటి నుండో ట్రై చేస్తే 8 years నాకు కళ కుదిరింది ఇక్కడికి. సో ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలకి ఎవరు రావట్లేదు అని మాట్లాడుతున్నారు కదా, మా సినిమాకి మేము రెడీ అనుకుంటూ ఫ్యామిలీతో సహా వచ్చేలాగా కంటెంట్ ఉంటుందండి. ఇది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఇక్కడున్న మీరు, నేను అందరం ఫేస్ చేస్తూ దేనికోసం అయితే కలగంటో దాని గురించి సినిమా ఉంటుందండి. అంతకుమించి ఇప్పుడు ఇంతకు మించి చెప్పకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది మా సినిమాలో క్యారెక్టర్లన్నీ దాన్ని ఏమంటారు, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు క్యారవాన్లో బస్ అంతా నిండిపోయింది. సో ఇంకా ఆఫ్ రావాలి. బట్ ఎనీవేస్ ఇదే ఫస్ట్ కాబట్టి మీతో ఇంటరాక్షన్ చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ నిఖిల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ our DOP నిజార్ షఫీ గారు టు ప్లీజ్ స్పీక్. సార్. Thank you. Happy birthday, bro. Thanks for the speech. Thank you. సార్, అది వాట్సాప్ లో కూడా పెట్టుండొచ్చు కదా సార్, హ్యాపీ బర్త్డే అని. ఆల్రెడీ పెట్టాను. నేను రెడీ గురించి చెప్పాలి కదా. ఇంకా చాలా ఈవెంట్ ఉంది కదా, దిస్ ద ఫస్ట్ వన్. సో we have so much. క్లారిటీతో ఉన్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా నిఖిల గారి మాటలు విందాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నిఖిల గారు, టు ప్లీజ్ స్పీక్.
ఫైనల్ గా ఇచ్చారండి మైక్. ఇందాక నుంచి నేను రెడీ అయిపోతే మాట్లాడదామని మీరు ఇప్పుడు ఇచ్చారు ఫైనల్ గా. చెప్పేద్దాం బట్ మీరు అన్ని కవర్ చేస్తారు. సో ఇక్కడున్న మీడియా పెద్దలకు, తెలుగు సినిమా అభిమానులకు ఇక్కడికి వచ్చినందుకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ అ లాట్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగు మూవీస్లో యాజ్ డెబ్యూట్ ప్రొడ్యూసర్ కింద. సో ఇది మా ఫాదర్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కింద చాలా సర్వీస్ చేశారు. అలానే ఒక ప్రొడ్యూసర్ కింద చాలా ఫిల్మ్స్, ఒక 6 ఫిల్మ్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఫిల్మ్స్ లైక్ జీనియస్, రాక్షసుడు, మన్పన్నే, 7 ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్లాలనేదే నా డ్రీమ్. సో ఫైనల్గా ఎలాగో ఎడ్యుకేషన్ సైడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫిల్మ్స్ ద్వారా కూడా ఆయన లెగసీ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవాళ ప్రొడ్యూసర్ కింద డెబ్యూ చేస్తా. త్రినాథరావు గారు లాంటి పెద్ద డైరెక్టర్తో నా ఫస్ట్ ఫిల్మ్ చేయటం నాకు ఇంకా ఆనర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో ఆయన త్రినాథరావు గారు జస్ట్ ఒక డైరెక్టర్ కింద కాదండి, నాకు ఆయన మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. సో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా హిస్ ఫిల్డ్ విత్ హ్యూమర్, ఎప్పుడు నవ్విస్తానే ఉంటారు. సో ఆయన చూడంగానే నేను నవ్వటం మొదలు పెట్టాను ఈ మధ్యన. సో ఆయన లాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో పనిచేయటం ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఇట్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే ద క్రూ అండ్ కాస్ట్ అండ్ we have a beautiful music director Miki garu and mana DOP garu and mana Praveen Puri garu, so Nizar garu and a beautiful Barbie doll, our actress, so Kavyani, so Kavya to kalisi work cheyatam kuda, it's so beautiful. And she is a beautiful soul also. She is very friendly and అసలు ఏమి ఇబ్బంది పెట్టదు సెట్స్ లో. మాకు ముందు వెనక్కి అన్ని మూవ్ అవుతా ఉన్నా ఆమె చాలా అండర్స్టాండింగ్ గా డేట్స్ మార్చుతా ఉన్నా ఆమె చాలా పొలైట్ గా మాతో చాలా హెల్ప్ చేసింది. సో మీరు టీజర్ చూసారు, టైటిల్ అనౌన్స్మెంట్ చేసాము. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో నేను ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ ఇద్దామని రెడీ అయ్యి వచ్చాను. సో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ అ లాట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా తెలుగు ఇండస్ట్రీకి వెరీ ప్యాషనేట్, వెరీ ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ కూడా ఎంటర్ చేస్తున్నారు. దాట్ వే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ నిఖిల గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఎస్, ఇప్పుడు మన హీరోయిన్ మాటలు వినేద్దాం. కావ్య తాపర్, ఏమైంది? I hate giving speech. తప్పదమ్మా, తప్పదు. First of all, I'm really sorry for making everybody wait and for being so late. And a very, very happy, blessed and full of love and success. Happy birthday to Havish Garu. And I'm very grateful that I'm sharing screen space with someone like you. And under the guidance and direction of Trinath Garu, of course. And I'm very, very blessed to be a part of this script because it is just out of this world. It is a pakka family entertainer that everybody, all age groups are going to enjoy, and I'm so happy to be a part of this. And today is just a small, not a teaser, but kind of a tease for the audience because there's so much more that's going to come. Nenu Reddy itself is such an entertaining and exciting name, but trust us that there is so much more coming in store that is going to blow your minds, and you are all going to thoroughly enjoy this film in theaters. So yeah, please go and support, and that's it. Thank you. ఇది ఏం చదవలేదే అంటూనే ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది చూసారా, ఆ టైప్. నాకు స్పీచ్ రాదంటూనే ఎంత మంచి క్యూట్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ నా తమ్ముళ్ళు నేను రెడీ అంటున్నారు. సరే, ఇక్కడ త్రినాథరావు గారి డైరెక్షన్ లోనే జరుగుతుంది. సో హవీష్ గారు, ద బర్త్డే బాయ్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో బర్త్డేస్ జరుపుకున్నా కానీ బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉంది. పర్టికులర్గా ఎన్నిసార్లు ఇన్ని థ్యాంక్ యూలు కానీ ఎన్ని విషెస్ కానీ నాకు ఎప్పుడు రాలేదు.
అలాగే మీ అందరు కూడా నన్ను ఇప్పటివరకు అందరు సపోర్ట్ చేస్తున్న మీడియాకి, అలాగే ఆడియన్స్ కూడా నా ఫస్ట్ మూవీ నుంచి నువ్విలా కాడి నుంచి అంత పెద్ద హిట్ చేశారు. అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది. తర్వాత సెవెన్ కూడా బాగా చూశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. ముందుగా సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని. సో నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు, బట్ అవ్వలేదు. అంటే అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు, ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా. బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ హోప్ గాడ్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్. సో ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. సో when I act I feel very happy. అండ్ సో ఈ సినిమా వచ్చి త్రినాథ్ గారు మా ప్రొడ్యూసర్, మా చెల్లి నిఖిలా గారు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పటి నుంచో త్రినాథ్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే నేను ఒరిజినల్గా సినిమా చేయడం కోసమే పిలిచాను, బట్ ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అందరినీ. సో ఆ విధంగా సో మేము ఎప్పుడో సినిమా చేయాల్సింది, బట్ ఆయన బిజీగా ఉండటం వల్ల ఇంత డిలే అయింది. బట్ స్టోరీ కూడా చాలా 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 బ్రిలియంట్ మూవీ. ఐ థింక్ త్రినాథ్ గారి మూవీస్ అన్నింటిలో కంటే కూడా ఇది బెస్ట్ స్టోరీ అని నేను డెఫినెట్గా చెప్తాను. సో అంత బాగుంటుంది సినిమా. సో అలాగే ఇందులో ఉన్న ప్రతి యాక్టర్ కూడా they are acting so well that the experience that I'm gaining by being with them, just by being there, including మా తమ్ముడు సాంప్రదాయని వాడితో సహా వాడు కూడా నాకంటే బాగా యాక్ట్ చేస్తాడు. సో it is my pleasure working with all of you guys. Thank you for accepting not to act with me and all. అండ్ లైక్వైజ్ మా టెక్నీషియన్స్ మన మిక్కీ జే మయర్ కానీ, అలాగే నిజార్ గారు ఫ్రేమ్స్ పెడితే అసలు ఎంత బ్యూటిఫుల్. నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర టీజర్ ఉంటే చూపిస్తే ఏంటిది ఇది మరి పెద్ద సినిమాలో ఎందుకు ఇంత క్లారిటీ రావట్లేదు, ఏంటి నువ్వేం చేశాను, నేనేం చేయలేదు బాబు మా కెమెరామెన్ చేశాడు అని చెప్తుంటే అదేంటి మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, నాకేం తెలుసు వెళ్ళి అన్నాడు. మాకు మంచి కెమెరామెన్ ఉన్నాడు కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఆయన కూడా నా సినిమా ఇదివరకు చేశారు డైరెక్షన్. ఈ సినిమా త్రినాథ్ గారి కోసం నా కోసం స్పెషల్గా చేస్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో అలాగే ప్రవీణ్ పూడి గారు కూడా అడగగానే ముందుకు వచ్చి చేస్తున్నారు. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. So I think it's one of the best birthdays for me. So thank you all for being here. Thank you so much. So I'm looking forward to seeing you all in theaters soon. Yeah, thank you so much. మిమ్మల్ని అందరినీ థియేటర్లో చూడడానికి నేను రెడీ. ట్రాన్స్లేట్ చేశా. ఓకే సార్, మీరు రెడీ ఇప్పుడు? ఎస్. సో త్రినాథరావు గారు రెడీ.